పూర్వం ఒక బస్సులో 50 మంది కాశీకి బయలుదేరారు. బస్సు కొండల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు బస్సుకు కొంత దూరంలో ఒక పిడుగు పడింది. డ్రైవర్ భయంతో ఆ బస్సును ఆపేశాడు. పడ్డ చోటే ఆ పిడుగు మళ్ళీ మళ్ళీ పడుతుంది. సరే, వెనక్కి వెళ్దామని డ్రైవర్ బస్సుని రివర్స్ చేయగానే ఇప్పుడు పిడుగు వెనుక వైపు పడుతుంది. ముందు వెనుక పిడుగు పడ్డ చోటే మళ్ళీ మళ్ళీ పడుతుంది. దీంతో అందరిలోనూ భయం మొదలైంది. బస్సును ముందుకు వెళ్ళనీయడం లేదు, వెనక్కి వెళ్ళనీయడం లేదు. బస్సులో నుండి ఇదంతా గమనించిన ఓ పెద్దాయనకి విషయం అర్థమైంది. వెంటనే లేచి ఈ విషయాన్ని బస్సులో అందరితోనూ చెప్పాడు. చూడండి, మనలో ఎవరికో ఆయుష్ అయిపోయింది. అందుకే యముడు పిడుగు రూపంలో వచ్చి వారి ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. మనలో కొందరు పుణ్యాత్ములు ఉండడం వల్ల వారి పుణ్యఫలం అడ్డుపడి ఆ పిడుగు బస్సు మీద పడలేకపోతుంది. కానీ ఆయుష్ అయిపోయిన ఆ ఒక్కరిని తీసుకెళ్లేదాకా ఆ పిడుగులు ఆగవు. అందుకే ఒక పని చేద్దాం. మనందరం ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ పిడుగు పడే చోట నిల్చున్నాం. ఎవరి ఆయుష్ అయిపోయిందో ఆ పిడుగు వారి మీద మాత్రమే పడుతుంది అని అందరినీ ఒప్పిస్తాడు. దాంతో ఒక్కొక్కరిగా అందరూ ఆ పిడుగు పడే చోట నిల్చుంటారు. ఇలా 49 మంది వెళ్ళి వస్తారు. వారిలో ఏ ఒక్కరి మీద కూడా పిడుగు పడదు. ఇక ఆ చివరివాడు వంతు వస్తుంది. కానీ అతనేమో, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను వెళ్ళను, దయచేసి నన్ను కాపాడండి అంటూ అందరినీ వేడుకుంటాడు. కానీ వారందరూ అతనిపై జాలి చూపించకుండా, నీకోసం మేమందరం ఆపదలో పడాలా, వెళ్ళు వెళ్ళు అంటూ అతనిని బస్సు నుండి బయటకు తోసిస్తారు. దీంతో అతను చేసేది ఏమీ లేక వెళ్ళి ఆ పిడుగు పడే చోట నిల్చుంటాడు. వెంటనే ఆ పిడుగు ఒక్కసారిగా వచ్చి ఆ బస్సు మీద పడుతుంది. అందులో ఉన్న 49 మంది చనిపోతారు. దీనిలో ఉన్న సారాంశం ఏమిటంటే, అందులో ఉన్న ఆ 50వ వాడు మాత్రమే పుణ్యాత్ముడు. ఆయుష్ ముగిసింది అతనికి కాదు, ఆ మిగిలిన 49 మందికి. కానీ ఆ ఒక్క పుణ్యాత్ముడు బస్సులో ఉండడం వల్ల యముడు ఆ మిగతా వారి ప్రాణాలను తీయలేకపోయాడు. అందుకే యముడు యమధర్మరాజుగా పిలువబడ్డాడు.